ఒక వీడియోకి థంబ్‌నెయిల్ అనేది మనం ప్రొఫెషనల్ లెవెల్‌లో మీకు చెప్తా. ఒక థంబ్‌నెయిల్‌కి ఒక మంచి బ్యాక్‌గ్రౌండు, ఒక పోస్చరు, లెటర్స్, ఫాంట్స్, కలరింగ్, షేడింగ్, స్ట్రోక్ ఇవన్నీ ఇస్తే ఒక పర్ఫెక్ట్ థంబ్‌నెయిల్ క్రియేట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక థంబ్‌నెయిల్ అనేది ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఒక వీడియో వైరల్ అవ్వాలన్నా, ఒక వీడియో ఎక్కువ ఎంగేజ్మెంట్ వచ్చి సబ్స్క్రైబర్స్ రావాలన్నా, వాచ్ టైం రావాలన్నా, ఇలా ఏ దానికైనా ఫస్ట్ రీజన్ వచ్చేసి థంబ్‌నెయిల్ అనేది బాగా ఉండాలి. సో ఇలాంటి థంబ్‌నెయిల్ అనేది మనం నీట్‌గా ఎలా డిజైన్ చేసుకోవాలి, దాని యొక్క కంప్లీట్ ప్రాసెస్ అంటే చాలామంది చాలా రకాలుగా క్యాన్వా అని, పిక్సెల్ ల్యాబ్ అనేసి చాలా రకాల వెబ్సైట్స్లో క్రియేట్ చేసుకుంటున్నారు థంబ్‌నెయిల్స్ అనేటివి. కొంతమందికి క్రెడిట్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు 3000 4000 పే చేసి ఆ విధంగా డిజైన్ చేసుకోవడానికి వీలుంటుంది. చాలామందికి అలా కుదరదు కదా. కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్స్ అయితే చాలామందికి అమౌంట్ అనేది ప్రాబ్లం ఉంటుంది. అందరూ సబ్స్క్రిప్షన్ తీసుకొని డిజైన్ చేసుకోలేరు కదా. నేను ఈ వీడియోలో మీకు ఈజీగా మీరు ఏదో ఒకటి ఒక టూల్ అనేది యూస్ చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా, ఎడిటింగ్ టూల్ అనేది వీడియో ఎడిటింగ్ కోసం. సో నేనైతే కైన్మాస్టర్ మీకు రిఫర్ చేస్తాను. కైన్మాస్టర్లో అనేది ల్యాండ్స్కేప్లో ఇంటర్ఫేస్ అనేది బాగుంటుంది. మీరు ఎడిట్ చేసుకోవడానికైనా, వీడియో కట్ చేసుకోవడానికి, వాయిస్ ఓవర్ అన్ని విధాలుగా కైన్మాస్టర్ అనేది చాలా బాగుంటుంది. నేను పర్సనల్గా యూస్ చేసేది కైన్మాస్టరే. ఈ కైన్మాస్టర్లోనే మనం థంబ్‌నెయిల్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. అరే ఏంటిది థంబ్‌నెయిల్ కైన్మాస్టర్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనుకుంటున్నా? ఈ వీడియోలో చూడండి, నేను కంప్లీట్గా నీట్గా చెప్తా. ఒక వీడియోకి థంబ్‌నెయిల్ అనేది మనం ప్రొఫెషనల్ లెవెల్లో మీకు చెప్తా. సో ఇప్పుడు ఈ వీడియో క్లిక్ చేశారు కదా, ఆ థంబ్‌నెయిల్ కైన్మాస్టర్లో చేసిందే. ఈజీగా నేను మెథడ్ అనేది నీట్గా కంప్లీట్గా చెప్తా. ఇదే కైన్మాస్టర్లో మనకు తెలుగు అనేది టైప్ అవుతుంది, ఇంగ్లీష్ అనేది నీట్గా వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేటివి మల్టిపుల్ చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి స్టోర్లో. అవి మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి, నిదానంగా వినండి, కంప్లీట్గా నేర్చుకొని. లేదు మీరు వేరే టూల్ యూస్ చేస్తున్నారు వీడియోస్ కోసం, ఎడిటింగ్ కోసం, అది వాడుకోండి. కానీ ఒకవేళ కైన్మాస్టర్లో థంబ్‌నెయిల్ ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటే కన్నా వాటర్ మార్క్ ఉన్నా కూడా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకుంటే దాన్ని మనం డైరెక్ట్గా క్యాప్చర్ చేసుకుంటే కన్నా దానికి వాటర్ మార్క్ రాదు థంబ్‌నెయిల్కి. ఓకే, సో అందుకోసం అనేది మీరు ఒకవేళ వేరే టూల్ యూస్ చేస్తుంటే వీడియో టూల్, అది వాడుకోండి. నేను ఇదే వాడమని చెప్పట్లేదు, అది వీడియోస్ కోసం అది వాడుకోండి. కానీ థంబ్‌నెయిల్ డిజైన్కి వచ్చేసరికి ఇక్కడ నేను చెప్పే ప్రాసెస్ అనేది నీట్గా చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగానే ఈ వీడియో కోసం ఒక 100 లైక్లు అనేది టార్గెట్ ఇస్తారు. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయగలరు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ప్లేస్టోర్ నుంచి మనం కైన్మాస్టర్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇలా ఓపెన్ చేయండి. సో ఈ కైన్మాస్టర్ అనేది వాటర్ మార్క్ ఉన్నా కూడా థంబ్‌నెయిల్స్ క్యాప్చర్లో కూడా ఆ వాటర్ మార్క్ కనిపించదు. సో ఓపెన్ చేసినాక మనం క్రియేట్ ప్రాజెక్ట్లో ఒకటి కొత్తది ల్యాండ్స్కేప్ 16:9 రేషియోలో ఒకటి తీసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మీడియా అనే ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఆ మీడియాలోకి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇమేజ్ అసెట్స్ అనేసి ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లు అన్నీ ఉంటాయి కైన్మాస్టర్కి సంబంధించి. దాంట్లో బ్లాక్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్గా. తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ లేయర్కి వెళ్తే మళ్ళీ ఇదే ఆల్ ఇమేజెస్ అసెట్స్లోకి వెళ్తే కన్నా మనకు ఒక నచ్చిన బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను మీకు లాస్ట్లో చెప్పాను. అది స్టోర్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి. అదేవిధంగా ఫాంట్స్, తెలుగు, ఇంగ్లీష్ అన్ని ఫాంట్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో లాస్ట్లో ఉంది, కంప్లీట్గా చూడండి. సో ఇప్పుడు నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నచ్చింది. ఆ బ్లాక్ దాని పైన లేయర్ సెలెక్ట్ చేసేసి ఈ విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ సేమ్ లేయర్స్లోకి వెళ్ళేసి మనము ఇక్కడ మీడియాని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనము ఆల్రెడీ ఏదైనా మనం ఒక గెస్చర్ పెట్టుకుని ఉంటాం కదా, ఆ గెస్చర్ అనేది మనం ఏదో ఒకటి మనకు నచ్చిన గెస్చర్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ బ్లూ దాని పైన బ్యాక్గ్రౌండ్ పైన ఆ గెస్చర్ అనేది పోస్చర్ అనేది వస్తుంది. దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటే దాన్ని ఇక్కడ ఎల్లో లేయర్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీరు నిదానంగా దానికి సైజ్ ఎంత కావాలి, క్రాపింగ్ ఎంత కావాలి, బ్లెండింగ్ కానీ ఏ విధంగా దానికి ఆప్షన్స్ అన్నీ ఒకసారి క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ప్రస్తుతానికైతే నేను ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను. సో మీకు ఒకవేళ ఇట్లా ఏదైనా ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళేసి బీజీ రిమూవర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఏదైనా ఒక ఫోటోని మీరు అప్లోడ్ చేస్తే కన్నా దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసి ఇస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ మీడియాలో కనపడుతుంది. కనపడిన దాన్ని ఇలా ఇంపోర్ట్ చేసుకొని దాన్ని సైజ్ కరెక్ట్గా ఏ విధంగా సెట్ అవుతుందో చూసుకోవాలి. తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీకు
ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్స్ అనేది ఒకటి ఆప్షన్ ఉంది. ఇప్పుడు రైట్ సైడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఆప్షన్ ఒకటి ఉంది. దాంట్లో బ్రైట్నెస్, కాంట్రాక్షన్, సాచురేషన్, వైబ్రేషన్ అని ఉంటుంది. అవి నేను పెట్టే రేషియోలోనే పెట్టుకోండి. బ్రైట్నెస్ అనేది ఒక 10-15 పెట్టుకోండి. కాంట్రాక్షన్ అనేది ఒక 60 నుంచి 70-80 పెట్టుకున్నా బాగా కనబడుతుంది. సాచురేషన్ అనేది ఒక 20 పెట్టుకొని, వైబ్రేషన్ అనేది ఒక 20 పెట్టుకుంటే కన్నా చాలా క్వాలిటీగా క్లియర్గా కనపడుతుంది. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత మనం ఇంకా నెక్స్ట్ దీనికి లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి కదా. ఈ విధంగా ఏదైతే లేయర్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూడండి. అంటే ఒక లేయర్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ పక్కన రైట్ సైడ్ క్లిక్ అవుతాయి. అవన్నీ ఒకసారి చెక్ చేస్తూ రండి, ఏది అప్లై అవుతుంది అని. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అనేది టెక్స్ట్ అనేది తీసుకున్నా కదా. ఆ టెక్స్ట్ అనేది ఎక్కడ తీసుకున్నా, సేమ్ ఏదైతే లేయర్స్ అనేది ఆప్షన్ ఉంటుంది కదా, రింగ్ రౌండ్ రైట్ సైడ్ దాని లెఫ్ట్ సైడ్ అక్కడ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఇక్కడ చూడండి టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా. ఆ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే నెక్స్ట్ మనకి ఏదైతే ఫాంట్ కావాలనుకుంటున్నామో, తెలుగు కావాలన్నా, ఇంగ్లీష్ కావాలన్నా, అవి మనం టైప్ చేసుకోవాలన్నమాట. టైప్ చేసుకునేది ఇక్కడ చూపిస్తుంది. సో టైప్ చేసుకొని ఎక్కడైతే మనము ఈ ఫాంట్స్ అనేటివి మనం ఒక్కొక్క స్టైల్లో అప్లై చేయాలనుకుంటామో అది మనకి ఎక్కడ చూపిస్తుంది అంటే, అక్కడ పైన ఫాంట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఆ ఫాంట్ క్లిక్ చేస్తే కన్నా మల్టిపుల్ ఫాంట్స్ అనేటివి మనకు స్టోర్లో ఉంటాయి అన్నమాట. ఆ స్టోర్లో ఉన్నటివి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు లాస్ట్లో చెప్పాను, నీట్గా వినండి. ప్రస్తుతానికి ఇక్కడ ఒకే స్టైల్లో ఒక టెక్స్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలో చెప్తున్నాను చూడండి. సో మనకి ఎన్ని రకాల టెక్స్ట్ కావాలో అన్ని రకాలు సెలెక్ట్ చేసుకొని అక్కడ చేసాము. ఇప్పుడు నాకు తెలుగులో కావాలి కాబట్టి కీబోర్డ్ మార్చుకున్నాను. సో మీ కీబోర్డు తెలుగు టైపింగ్ రావాలంటే కన్నా మనకు గూగుల్లో వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు లేదా గూగుల్ క్రోమ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కీబోర్డ్ అనేది మనకు డిఫాల్ట్గా పెట్టుకుంటే కన్నా మన సెల్లో ఈ విధంగా తెలుగు కూడా టైప్ అవుతుంది అనమాట. సో తెలుగు సెలెక్ట్ చేసేసుకొని సేమ్ లేయర్లోకి వెళ్ళేసి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఒకటి డూప్లికేట్ చేసుకుంటూ మనకి ఏదైతే తెలుగు కావాలి అనుకున్న వాటివన్నీ మనం ఈ విధంగా చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ చూడండి నాకు సరైన విధానం అనేది ఒక టైప్ చేసుకోవాలి. సో మనము లేయర్స్లోకి వెళ్ళేసి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో టైప్ చేసుకోవచ్చు, తెలుగులో కావాలంటే మనము కీబోర్డ్ అనేది తెలుగులోకి టైప్ మార్చుకొని దాన్ని టైప్ చేసుకోవాలి నిదానంగా. సో ఈ విధంగా మనము తెలుగు ఇంగ్లీష్ టెక్స్ట్ అనేది ఈ విధంగా మనకు ఒక డూప్లికేట్ లాగా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫిల్టర్స్ అనేటివి యాడ్ చేస్తూ రావాలన్నమాట. ఇక్కడ చూడండి మళ్ళీ టెక్స్ట్ తీసుకున్న ఇంకొక లైన్ ఏంటంటే 10 minutesలో క్రియేట్ చేయడం ఎలా అనే లైన్ నేను క్రియేట్ చేస్తున్నా. సో 10 minutesలో అనేది తెలుగులో ఉంటుంది, తర్వాత క్రియేట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, చేయడం అనేది తెలుగులోనే ఉంటుంది. ఇవన్నీ నేను మనకు సేమ్ తెలుగు ఇంగ్లీష్ కీబోర్డ్ మార్చుకుంటూ టైప్ చేసుకుంటూ ఒక ఫస్ట్ ఓవర్వ్యూగా ఒకటి టైప్ చేసేసుకుని అక్కడ పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఆ ఫాంట్కి 10 minutes అనేదానికి నాకు వేరే ఫాంట్ కావాలి. సో ఆ ఫాంట్ కావాలంటే కన్నా పైన సెకండ్ ఆప్షన్ ఫాంట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఏదైతే మనం ఒక లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏది దాన్ని అయితే మార్చుకోవాలనుకుంటామో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కింద గ్రీన్ కలర్గా బాక్స్ ఉంటుంది కదా, అలా సెలెక్ట్ చేసుకొని పైన రెండో ఆప్షన్ ఫాంట్స్ అని ఉంటుంది. ఫాంట్స్లోకి వెళ్తే కన్నా మనకు ఈ స్టైల్లో మనకు ఏ విధంగా కావాలంటే అది మనకు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోకుండా లాస్ట్లో ఉన్నాయి చూడండి. సో 10 minutesలో క్రియేట్ చేయండి అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా. చేయండి అనేది ఇప్పుడు నేను తెలుగులో కావాలి కాబట్టి లాంగ్ ప్రెస్ చేసుకొని స్పేస్ బార్ కింద ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసేసుకొని ఓకే చేసా. సో ఇప్పుడు చేయండి అనేది నేను ఒక టైప్ చేసేసి ఈ విధంగా పెడుతున్నా. సో టైప్ చేసేసిన దాన్ని మనం ఫాంట్ దీనికి చేయండి అనే దానికి కూడా మార్చాలనుకుంటే కన్నా సేమ్ ప్రాసెస్ అక్కడ ఫాంట్లోకి వెళ్ళేసి ఆ ఫాంట్లో మనకు ఆప్షన్స్ అనేటివి చూపిస్తాయి అన్నమాట. సో అడ్జస్ట్మెంట్ చేసుకొని సో ఒక్కొక్క టెక్స్ట్ అనేది కరెక్ట్గా పొజిషన్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒక్కొక్క టెక్స్ట్కి ఒక్కొక్క లైన్కి మనం ఒక్కొక్క రకమైన ఫాంట్ ఇవ్వాలంటే కన్నా ఫాంట్ ఆప్షన్ సెకండ్కి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఫేవరెట్ ఆండ్రాయిడ్, లాటిన్, తెలుగు అనేసి ఇవన్నీ రకాల ఫాంట్స్ ఉంటాయి. ఇంగ్లీష్కి అయితే లాటిన్, ఆండ్రాయిడ్లో ఇంగ్లీష్ ఫాంట్స్ అనేవి ఉంటాయి. వాటిలో బెస్ట్ ఫాంట్ ఏ విధంగా ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా తెలుగుకి వచ్చేసరికి తెలుగులో మనం ఏ విధంగా సెట్ చేయాలనో ఇక్కడ సెట్ చేసేసుకుంటే ఆ ఫాంట్ అనేది బాగా నీట్గా కనపడుతుంది అనమాట. సో ఈ విధంగా ఫాంట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తా చూడండి. ఒక్కొక్క లైన్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ మనం థంబ్నెయిల్ అనేది బాగా చేయాలన్నమాట. ఇప్పుడు టెక్స్ట్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టుగా కలర్లోకి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏదైతే ఆ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
తర్వాత వీటికి మనం అవుట్లైన్ స్ట్రోక్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూడండి టెక్స్ట్‌కి సంబంధించిన అవుట్లైన్‌లో మనం కలర్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఆ టెక్స్ట్ అవుట్లైన్‌లోకి వెళ్తే కనుక ఇక్కడ చూడండి దానికి బార్డర్ అనేది బ్లాక్ వచ్చింది. సో, బ్లాకే కాదు ఇంకొక వేరే కలర్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఆ టెక్స్ట్ అవుట్లైన్, టెక్స్ట్ స్ట్రోకు, టెక్స్ట్ కలర్ ఇంకా 3, 4 ఆప్షన్స్ అనేటివి వరుసగా ఉంటాయన్నమాట. సో, వాటిని మనం కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ చూస్తే గన మీకు సూపర్‌గా అనేది వస్తదనమాట. సో, నేను ఇప్పుడు ప్రతి దానికి అవుట్‌లైన్ అనేది ఇస్తున్నా చూడండి. ప్రతి టెక్స్ట్‌కి నేను బ్లాక్ అవుట్‌లైన్ అనేది ఇచ్చాననమాట. సో, గమనిస్తున్నారా? టెక్స్ట్‌లోకెళ్ళేసి టెక్స్ట్ అవుట్‌లైన్‌లో నేను అన్నిటికి 5 పెట్టుకున్నా. మీరు కూడా ఇదే రేషియోలోనే 5 పెట్టుకుంటే ప్రొఫెషనల్‌గా కనపడుతది టెక్స్ట్ అనేది. తర్వాత ఏదైతే ఇంకొక ఇంకొక లెటర్ కావాలనుకున్న టెక్స్ట్ లేయర్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని దానికి ఒక ఫాంట్ అనేది ఇచ్చేసా. సో, నెక్స్ట్ చూడండి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇంకొకటి స్ట్రోక్ అనేది అప్లై ఇస్తున్నా. మీకు చూసారా, గమనించారా? ఇక్కడ ఏదైతే మనకు టెక్స్ట్ లైన్‌లో 3 వరుసగా ఉంటే ఫస్ట్‌ది వన్ వచ్చి అవుట్‌లైన్ ఇచ్చా. సెకండ్ వన్ అది వచ్చేసి ఇక్కడ షాడో ఇచ్చాను. తర్వాత గ్లో అనేది ఇస్తారు. మనము ఈ 3 లెటర్స్‌ని యూజ్ చేసేసి వీటికి స్ట్రోక్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే స్ప్రెడ్ గానీ, సైజ్ గానీ, కలర్ గానీ ఏ విధంగా అప్లై చేస్తున్నానో మీరు కూడా అదే రేషియోలో ఒక్కొక్క ఆప్షన్‌కి ఒక్కొక్కటిలాగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి అడ్జస్ట్‌మెంట్‌లో మొత్తం గ్లో గానీ, ఇక్కడ స్ట్రోక్ కానీ వాటిని ఏ విధంగా నెంబర్ అనేది డిస్టెన్స్ అనేది 38 కానీ, యాంగిల్ అనేది 280 కానీ ఈ విధంగా మీరు కూడా స్ప్రెడ్ అనేది ఒక 20, 30 వరకు పెట్టుకోవచ్చు. లేదంటే కొంచెము అక్కడ మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే మీకు ఏ స్టైల్ నచ్చుతుందో అదే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి అనమాట. సో, ఈ విధంగా అనేది ప్రతి లెటర్‌కి మనం స్ట్రోక్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క 25 కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, స్టార్ట్ కానీ, చేసే అనే లెటర్స్ కానీ, సరైన విధానం కానీ వీటన్నిటికీ ఒకటే ప్రాసెస్ అనమాట. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవడం, దానికి రైట్ సైడ్‌లో టెక్స్ట్ ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. దాంట్లో గ్లో కానీ, స్ట్రోక్ కానీ, తర్వాత అవుట్లైన్ అనేది ఇచ్చేసి, షాడో కానీ ఇచ్చేసి మీకు నీట్‌గా అది లుకింగ్ అనేది బాగా కనపడుతుందనమాట. సో, ఈ విధంగా ప్రతి దానికి మీరు క్రియేట్ చేయండి. ఇక్కడ నేను ఒక్కదానికి చేసి చూపిస్తాను. మీరు కూడా అప్లై చేసుకోండి. మిగతాది మీ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఒకటి క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఏమేమి ఆప్షన్స్ దానికి అప్లై అవుతాయో అవన్నీ ఒకసారి మీకు చెక్ చేసి ఒక డూప్లికేట్ ఏదైనా ఒకసారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ నేను అన్ని టెక్స్ట్‌కి నేను స్ట్రోక్, గ్లో, షాడో అనేది అన్నీ ఇచ్చేసాను. మీకు అన్నీ డీటెయిల్‌గా చెప్తే టైం ఎక్స్‌పాండ్ అవుతుందనేసి నేను అన్నీ ఒకసారి స్పీడ్‌గా చేసేసాను చూడండి. సో, మీరు కూడా ఈ విధంగా టెక్స్ట్ అన్నిటికీ ఒక గ్లో అనేది ఇచ్చేసి టెక్స్ట్ రెడీ చేసేసుకోండి. ఇంకా మిగతాది నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. సో, థంబ్‌నెయిల్ అనేది ఇంకా కొంచెం బాగా కనపడడానికి మనం ఏదైతే కంటెంట్ చేస్తున్నామో దానికి సంబంధించిన లోగోలు మనం అక్కడ ప్లేస్ చేస్తే ఇంకా ఇంటరాక్షన్ అనేది బాగుంటుందన్నమాట. సో, మనం ఇక్కడ యూట్యూబ్ గురించి కదా, సో ఇక్కడ నేను ఒక యూట్యూబ్ ఐకాన్ అనేది ఒక డౌన్లోడ్ చేసుకొని దాంట్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఒక పిఎన్జీ ఫైల్ అనేది ఇలాగ పెట్టుకున్నాను అనమాట. మీరు ఒకవేళ కావాలంటే గూగుల్లోంచి యూట్యూబ్ లోగో అనేది డౌన్లోడ్ చేసుకొని దాన్ని బీజీ వెబ్సైట్లోకి వెళ్ళేసి బీజీ రిమూవర్లో వెబ్సైట్ రిమూవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా అనేది ఐకాన్ వస్తుంది. సో, ఇదే విధంగానే సేమ్ లేయర్స్లోకి వెళ్ళేసి మీడియాలో మనము ఏదైతే మనము లోగో పెట్టాలనుకుంటామో ఆ లోగోని సెలెక్ట్ చేసుకుని సేమ్ మనము నా ఫోటోకి ఏ విధంగా అయితే బ్రైట్నెస్ కానీ, షాడో, సాచురేషన్ అనేది ఏ విధంగా ఆప్షన్స్ అనేది అడ్జస్ట్మెంట్లో ఇచ్చానో మీరు కూడా అదే విధంగానే ప్రతి ఇమేజ్కి ఆ అడ్జస్ట్మెంట్స్ అనేవి అదే రేషియోలో పెట్టుకోండి అనమాట. సో, ఈ విధంగా నేను డూప్లికేట్ చేసుకుని అదే డూప్లికేట్ చేయాలనుకుంటే లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, ఆ 3 డాట్స్లో చూపిస్తే కనుక డూప్లికేట్ అనేది చూపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఇంకొక డూప్లికేట్ వస్తుంది అనమాట. ఆ 3 డాట్స్లోనే ఫ్రంట్కి, బ్యాక్కి లేయర్స్ని మూవ్ చేసుకునే దానికి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని పైకి, కిందికి మార్చుకోవచ్చు. సో, ఇక్కడ మనకు కావాల్సిన స్టైల్లో మనకు వచ్చిందనుకుంటే హ్యాపీ. ఇంకా మీకు ఏమైనా స్టైల్స్ కానీ నా ఫోటో వెనకాల ఇంకొక బ్యాక్గ్రౌండ్లో కొంచెం బ్లాక్ షాడో అంటే కొంచెం డస్ట్ కొట్టినట్లాగా కనపడాలన్నా కూడా ఒక డమ్మీ బ్లాక్ లేయర్స్ సెలెక్ట్ చేసుకుని ఒక డమ్మీ బ్లాక్ లేయర్ ఇప్పుడు నేనైతే యూట్యూబ్కి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ విధంగా ఒక డమ్మీ బ్లాక్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఆ బ్లాక్ లేయర్ని మీరు కొంచెం ఇక్కడ చూడండి క్రాపింగ్ ఆప్షన్లో ఫెదర్ అని ఒకటి ఉంటుంది. క్రాపింగ్ అక్కడ రైట్ సైడ్ క్రాపింగ్ అనేది ఉంటుంది. ఏదైతే మనం ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక క్రాపింగ్ అనేది రైట్ సైడ్ చూపిస్తుంది. ఇది అక్కడ చూడండి ఆ క్రాపింగ్లో మనము ఫెదర్ అనేది ఎక్కువ 50 కానీ అట్లా పెడితే కానీ అది కొంచెం డస్ట్ కొట్టినట్లు అనిపిస్తుంది. దాన్ని మన ఫోటో వెనకాల పెట్టుకోవచ్చు. ఈ విధంగా అనేది మనకు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత టైంలో మనకు ఎక్సలెంట్ ప్రొఫెషనల్గా మనకు థంబ్‌నెయిల్ అనేది డిజైన్ అవుతుంది. సో, ఇక్కడ చూశారు కదా.
సో మీకు మ్యాక్సిమం యూజ్ అయ్యే టెక్స్ట్, తెలుగు, ఫాంట్స్, ఫోటోకు కలరింగ్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ మీకు చెప్పాను. ఇక్కడ ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసిన థంబ్‌నెయిల్ అయితే కనిపిస్తుంది కదా! సో ఈ విధంగా థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి. క్యాప్చర్ ఎలా చేసుకోవాలంటే చెప్తా చూడండి. సో ఇక్కడ చూపించినట్లుగా అక్కడ క్లిక్ చేస్తే క్యాప్చర్ ఇమేజ్ యాజ్ సేవ్ అని అడుగుతుంది. ఆ ఇమేజ్ యాజ్ సేవ్ చేస్తే కనుక మన గ్యాలరీలో ఈ థంబ్‌నెయిల్ అనేది డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. సో తర్వాత మనం ఈజీగా దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇదే కైన్ మాస్టర్లో బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను కైన్ మాస్టర్ లోపలనే డౌన్లోడ్ చేసుకున్నాను. సో అక్కడ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక చూపిస్తా చూడండి. మన ఇంటర్ఫేస్కి కింద సర్కిల్కి కింద ఈ స్టోర్ అనేది ఉంటుంది. ఆ స్టోర్లోకి వెళ్తే మనకు చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేటివి మనకు చూపిస్తుంది అనమాట. ఇందాక మనకు చూపించినట్లుగానే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ నేను డౌన్లోడ్ చేసుకునేటివి. సో కొంచెం ఇట్లా బ్యాక్ వస్తే కన్నా అక్కడ స్టోర్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ఒక్కొక్క ఆప్షన్లో కొన్ని వందల డిజైన్లు అనేటివి ఉంటాయి. మీకు ఏది నచ్చితే ప్రీమియం లెవెల్లో కావాలంటే అలా ఏది నచ్చినా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకున్నాము. తర్వాత ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, అక్కడ ఏఏ అనే ఒకటి ఆప్షన్ ఉంది కదా, ఆ ఏఏ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ తెలుగు ఫాంట్స్ అనేటివి అన్నీ ఉంటాయి. సో మీకు ఏది నచ్చినా కూడా అది డౌన్లోడ్ చేసుకోండి. మనం ఏదైతే టెక్స్ట్ ఏదైతే థంబ్‌నెయిల్ చేసేటప్పుడు టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటామో అక్కడ ఇక్కడ తెలుగు ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే కానీ అక్కడ చూపిస్తుంది. ఆ చూపించిన దాన్ని మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ అనేది యూస్ చేసుకోండి అనమాట. సో ఈ విధంగా టెక్స్ట్ కానీ ఫాంట్స్ కానీ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. సో ఒక్కసారి 1 అవర్ స్పెండ్ చేసి కైన్ మాస్టర్లో ఈ ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకోండి. సో కంప్లీట్గా ఈజీగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. కొంచెం రోజు చేయడం వల్ల మీకు 2 మినిట్స్లో ఈ థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇలా బ్లాక్ షాడో కూడా ఇచ్చి మనం బాగా డిజైన్ చేసుకోవచ్చు. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.